కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎవరైనా నేరారోపణం కింద జైలుకి వెళితే వాళ్ళు రాజీనామా చేయాలి. ప్రభుత్వం పోదు, ఆ పార్టీ ఇంకోరిని ఎన్నుకోవచ్చు జార్ఖండ్ లాగా. అంతే తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థను దిగదార్చే విధంగా, ప్రజలలో నవ్వుల పాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాము. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ రోజు చెప్తున్నాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు 6 నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే రివ్యూ మీటింగులు పెట్టేవాడు. ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు జైల్లోకి వెళ్ళి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు. ఎంత దిగజారినటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ పరిపాలనను భ్రష్టు పట్టించారో మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఆయన జైల్లో ఉన్నారంటే ఆధారాలు లేకుండా, ఆయన జైల్లో ఉన్నారంటే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏ న్యాయస్థానం కూడా ఆయనను జైల్లో పెట్టదు. ఏదో ప్రభుత్వం పెట్టదు జైల్లో, ప్రధానమంత్రి గారో, హోంమంత్రి గారో, ఢిల్లీ పోలీస్ కమిషనరో తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టలే. న్యాయస్థానం ముందు ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆధారాలతో కూడినటువంటి అనేక డాక్యుమెంట్స్ పొరపాటు జరిగిందని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అక్రమాలు జరిగాయని, 100 కోట్లు చేతులు మారాయని సవివరమైనటువంటి డాక్యుమెంట్స్తో న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు న్యాయస్థానం ఆయనకు జైలుకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. అయినా కూడా ఆయన రాజీనామా చేయలేదు. మరి ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. తమిళనాడులో కూడా ఒక మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన కూడా రాజీనామా చేయకుండా జైల్లోనే ఆ రకంగా కొనసాగాడు. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగము, రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు పెద్దపీట వేసింది. కానీ ఈరోజు కొంతమంది నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం, నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం. దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు, దానికి అందరూ ముందుకు రావాలి. ప్రజలు రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే, రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి అంటే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మన్మోహన్ సింగ్ హయాంలో, సోనియా గాంధీ నేతృత్వంలో 12 లక్షల కోట్లు దోపిడీ జరిగాయని, కాగ్ కానీ లేక అనేకమైనటువంటి గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ ఆ రోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. కొంతమంది కేంద్ర మంత్రులను జైలుకు పంపడం జరిగింది. అది కోల్ స్కామ్ కావచ్చు, 2G స్పెక్ట్రమ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, అనేక రకాల కుంభకోణాలు. కాబట్టి ఈరోజు ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే అసహ్యం ఏర్పడే విధంగా ఈరోజు కొంత ఉంది.